సో హాయ్ గైస్, చాలా రోజుల తర్వాత మీ ముందుకి ఇద్దరం కలిసి రావడం జరుగుతుంది. సో తమాషా ఒక చిన్న వీడియో చేస్తున్నాం, లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా యూజ్ఫుల్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఏంది బ్రో ఈ ఫాలో అప్లు అంటున్నారు ఏంటి? సో నాకేమో హెయిర్ ఫాల్ అయితే అవుతా ఉంది, నీ హెయిర్ అయితే చాలా బాగుంది, ఏం చేస్తున్నావు చెప్పు బ్రో నువ్వు. నేనైతే అసలు నాకేం అర్థం కావట్లే, ఏం చేయాలి హెయిర్ ఫాల్ కాకుండా. సో రిజల్ట్ని ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి కొద్దిగా చెప్పు. ఎస్ బ్రో, చాలా మంది డౌట్ అదే. అసలు మనకు ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత ఒక రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత నువ్వు సరిగా మెయింటైన్ చెయ్యకపోతే హెయిర్ ఫాల్ అవుతుంది. హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అనే విషయం తెలుసుకోవాలంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మనకు మా ఫాదర్ విషయంలోకి వస్తే ఆల్మోస్ట్ కంప్లీట్ బాల్నెస్, 7th గ్రేడ్ 8th గ్రేడ్ 7th గ్రేడ్ బాల్నెస్ అనుకో మా ఫాదర్కి. ఇప్పుడు నేను ట్రాన్స్ప్లాంటేషన్ చేయించింది 3rd గ్రేడ్ బాల్నెస్లో నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించిన. ఓకే, ఇప్పుడు నాకు రిమైనింగ్ పార్ట్ ఎంత ఉంది? 4th గ్రేడ్ ఉంది, ఇంకా బ్యాక్ సైడ్ ఎగ్జిస్టింగ్ పార్ట్. అంటే 7th గ్రేడ్ అవ్వడానికి ఇంకా 4th గ్రేడ్ పెండింగ్ ఉందిగా. ఇప్పుడు నేను 3rd గ్రేడ్ వరకు ఫుల్ఫిల్ చేయించిన, మరి మిగతా 4th గ్రేడ్ని ఎవరు మెయింటైన్ చేస్తారు, ఎవరు పట్టించుకుంటారు? దానికి అది కూడా లాస్ అవుతుంది కదా. ఎందుకంటే మా ఫాదర్కి ఆడి వరకు బాల్నెస్ ఉంది, నాకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది కదా. వచ్చే ఛాన్సెస్ కాదు, జెనెటిక్లో బాల్నెస్ ఉంటే ఆల్మోస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం దానికి ఏం చేయాలి? ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ని గడ్డకు పెడితే ఇప్పుడు మిగిలిన రిమైనింగ్ పార్ట్ గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు ఏం చేయాలి దాని గురించి, మనకు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అనేది ముందు తెలుసుకోవాలి. దానికి తగిన ల్యాబ్ టెస్ట్లు ఉంటాయి. అసలు ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాల్ అవుతుందా, లేదంటే సడన్ క్లైమేట్ చేంజ్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుందా, స్ట్రెస్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుందా, దేనివల్ల హెయిర్ ఫాల్ అవుతుంది? 50% హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుందో మనకు ఎలాంటి ల్యాబ్ టెస్ట్ చేయకుండా తెలిసిపోతుంది. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ ఎట్లుంది, మనం చేసే జాబ్ ఎట్లుంది, సరిగా మనం నిద్రపోతున్నామా, సరిగా వాటర్ తీసుకుంటున్నామా, సరిగా హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నామా, వీటిపైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనకే తెలిసిపోయిందిగా మనం ఏం చేస్తున్నాం. అసలు సరిగా నిద్రపోతలేం, హెయిర్ ఫాల్ అవుతుంది. నిద్రను కంట్రోల్ చేసుకో. ఎక్కువ స్ట్రెస్ ఉంది, పనిపైన చాలా స్ట్రెస్ ఉంది, మరి ఏం చేయాలి? స్ట్రెస్ తగ్గించుకోవాలి. తగ్గదు అంటే హెయిర్ కూడా ఉండదు. ఇది నిజం, మీకు జోక్ అని అనిపించవచ్చు కానీ ఇది నిజం. ఎందుకంటే స్ట్రెస్ వల్లే 30-40% హెయిర్ లాస్ అవుతున్నాం అంటే మెయిన్ స్ట్రెస్సే. ఇక 40% హెయిర్ లాస్ అయిన తర్వాత హెయిర్ లాస్ అవుతుందనే స్ట్రెస్తో మిగిలిన రిమైనింగ్ హెయిర్ ఫాల్ చేసుకుంటున్నాం మనం. అండ్ సడన్ ఫీవర్స్ కావచ్చు, ఏదైనా ఆర్గానల్ ఇన్ఫెక్షన్స్, హార్మోనల్ డెఫిషియన్సీ, వీటి వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇవన్నిటినీ తెలుసుకోవాలంటే 50% మనం తెలుసుకోవచ్చు, ఒక 50% డాక్టర్ మాత్రమే చెప్పగలడు. కాబట్టి మనం రెగ్యులర్ ఫాలోఅప్ కంపల్సరీ చేసుకోవాల్సి వస్తుంది. రెగ్యులర్ అంటే డైలీ వెళ్ళాలా? అంటే అప్పుడు ఆల్రెడీ మనకు తెలిసిపోతుంది మనం కండిషన్ ఎలా ఉంది ఏంటి అనే విషయం తెలిసిపోతుంది. నువ్వు డైలీ రావాల్సిన పని లేదు క్లినిక్కి. కనీసం 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి, ఒకవేళ వీలైతే నీ హెయిర్ లాస్ అవుతుందంటే వెంటనే, నీకు ఎప్పుడైతే హెయిర్ ఫాల్ అవుతుందో వెంటనే వచ్చేసేయి. లేదు నాకు బాగానే ఉంది అంటే 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి చెక్ చేసుకో. నీ హెల్త్ కండిషన్ని స్టాండర్డ్ చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 monthsలో హెయిర్ ఫాల్ మళ్ళీ కంట్రోల్ అయిపోద్దా? ఇప్పుడు హెయిర్ ఎట్లా ఉంటుందంటే, మనకు ఒకే రోజులో హెయిర్ ఫాల్ అవ్వదు, ఒకే రోజులో హెయిర్ ఫిక్స్ అవ్వదు. ఇది లాంగ్ టైం అంటే డేస్ కాదు, మంత్స్ పడుతుంది. ఆల్మోస్ట్ మనకి హెయిర్ ఫాల్ అవుతుందంటే ఇయర్స్ పట్టే ఛాన్సెస్ కూడా ఉంటుంది. 1 year బిఫోర్ నుంచే మన బాడీలో చేంజెస్ జరిగి హెయిర్ ఫాల్ అవుతుంది. ఇది ఒకలాంటి హెయిర్ ఫాల్ సిచ్యువేషన్. కొంతమందిలో ఇమీడియట్గా అయిపోతుంది. ఇమీడియట్గా ఎందుకు అవుతుంది? సడన్ ఫీవర్స్ వచ్చినప్పుడు, ఏదైనా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉన్నప్పుడు, ఏదైనా హెల్త్ కండిషన్ సరిగా లేనప్పుడు, ఆర్గానల్ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటాయిగా, ఇలాంటి సిచ్యువేషన్లలో సడన్ హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. థైరాయిడ్ చాలా మందికి ఉంటుంది, లేడీస్ కూడా ఉంటుంది కదా. థైరాయిడ్ ఎక్కువైపోతే సో హెయిర్ ఫాల్ అవ్వద్దా? ఇది పక్కగా చెప్పాలంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకు హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. బట్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ మనం చెప్తే నువ్వు డాక్టర్వా అని చెప్పి మీరే అడుగుతారు నన్ను. నాకు తెలిసిన సబ్జెక్ట్ అయినప్పటికీ మీకు చెప్పలేని సిచ్యువేషన్ అది. డెఫినెట్గా థైరాయిడ్ అనేది కూడా ఒక హార్మోనే. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే డెఫినెట్గా హెయిర్ ఫాల్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ థైరాయిడ్ తగ్గితే హెయిర్ ఫాల్ తగ్గుతుందా? ఎస్, థైరాయిడ్ తగ్గితే హెయిర్ ఫాల్ ఏదైనా కానీ ఒక లెవెల్గా ఉంటే హెయిర్ ఫాల్ అనేది కూడా కంట్రోల్లోనే ఉంటుంది. కొంతమందికి థైరాయిడ్ ఉన్నా హెయిర్ ఫాల్ కాకపోవచ్చు, కొంతమందికి థైరాయిడ్ ఉన్నా
ఇమీడియట్గా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది అందరిలో ఉంటుంది, అందరిలో ఉండదని మనం చెప్పలేం. దీన్ని డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్తో మాట్లాడి మన కండిషన్ని డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేసి తను మన కండిషన్ని కొన్ని ల్యాబ్ టెస్ట్ల ద్వారానో కొన్ని అనలైజ్ ద్వారానో చేసిన తర్వాత మనకు తగిన మెడిసిన్స్ ఇస్తాడు. డెఫినెట్గా అందుకనే డాక్టర్ ఫాలోఅప్ కూడా ఉండాలి, పక్కాగా ఉండాలి. ఎందుకంటే ఈ హెయిర్ అనేది ఒక్క రోజులో ఊడిపోయేది కాదు, ఒక రోజులో వచ్చేది కూడా కాదు. ఇప్పుడు మనకి హెయిర్ ఫాల్ అయింది, కొంతమంది ఏమనుకుంటారంటే హెయిర్ ఫాల్ అయింది, ఇప్పుడు సడన్ నేను అన్నీ బాగానే ఉన్నాయి, నిద్ర బాగానే పోతున్నా, వాటర్ బాగానే తీసుకుంటున్నా, అయినా కూడా నీకు 1 monthలో జుట్టు అనేది రాదు. నీకు అయినా కూడా 6 months 7 months టైం పడుతుంది. ఆ టైం వరకు నువ్వు ప్రాపర్ మెయింటెనెన్స్ కామన్గా చేసుకుంటూ రావాలి. తర్వాత కూడా మెయింటెనెన్స్లో కొన్ని తగ్గించుకోవాలి. ఫర్ సపోజ్ నీకు సివియర్గా మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ తీసుకుంటున్నావు, ఇంకోటి పిఆర్పీస్ తీసుకుంటున్నావు, ఇంకా మినాక్సిల్ ఇవన్నీ తీసుకుంటున్నావు, దాంట్లో కొన్ని తగ్గించుకోవచ్చు. నేను అన్ని డబల్ యూస్ చేయొచ్చా? నాకు ఫాస్ట్గా రిజల్ట్ రావాలి. మళ్ళీ చాలామంది అడుగుతున్నారు, నాకు కూడా డౌట్ అనుకో. ఫాస్ట్గా అన్నీ ఎక్కువ ఒక మెడిసిన్ వాడాల్సింది 2, 1 ml వాడాల్సింది 5 ml అలా. సింపుల్గా ఎగ్జాంపుల్ ఒక విషయం మీకు చెప్పనా, మనం ఒకేసారి 3 పూట్ల అన్నం తినలేంగా, సేమ్ అలానే మన బాడీ కూడా ఏదైతే మనకు అవసరమో, నీకు ఫర్ సపోజ్ బయోటిన్ క్యాప్సూల్ 1 day 24 hours వరకు నీ బాడీలో బయోటిన్ని మెయింటైన్ చేస్తుంది, దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు ఒకే క్యాప్సూల్ చాలు కొంతమందికి ఏమవుతుందంటే ఎక్కువగా ఉదయం ఒకటి, కొంతమందిలో ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉంది, మనకు ఎక్కువ అవసరం మనకు బయోటిన్ బాడీకి, అలాంటప్పుడు ఉదయం ఒకటి నైట్ ఒకటి ఇట్లా వేసుకుంటారు. అంతేగాని నువ్వు మినాక్సిల్ 10 ml బాటిల్ తీసుకొని 10 ml ఒకేసారి 5 ml ఇట్లా ఒకే పూట యూజ్ చేసి 4-5 రోజులు నువ్వు మినాక్సిల్ వాడకపోతే పని జరుగుతుంది అనడానికి లేదు. నువ్వు రెగ్యులర్గా చేసుకుంటూ పోతేనే నీ జుట్టు నీ దగ్గర ఉంటుంది, లేదంటే జుట్టు ఊడిపోతుంది పక్కాగా. ఇది ఫ్రాంక్. పర్మనెంట్గా ఇట్లా ఫాలోఅప్ అనేది రెగ్యులర్గా తీసుకుంటే మంచిదా, లేదంటే మధ్యలో మనం డాక్టర్ని కాకుండా డైట్ మెయింటైన్ చేస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకొని డాక్టర్ దాకా పోకుండా డబ్బులు మిగిలించుకోవచ్చు? అట్లా కూడా మిగిలించుకోవచ్చు. ఎట్లా మిగిలించుకోవచ్చు అంటే, మనం ఏదైతే నువ్వు క్యాప్సూల్స్ రూపకంగా బాడీకి అందిస్తున్నావో అదే ఫుడ్లో కూడా దొరుకుతుంది. నువ్వు డిహెచ్టీని తగ్గించుకోవడానికి ఎన్నో ఉన్నాయి. దాని గురించి కూడా ముందుకు వీడియో చేయడానికి ట్రై చేస్తాం. ఆ డిహెచ్టీని తగ్గించుకుంటే ఆల్మోస్ట్ నీకు సగం నీకు హెయిర్ ఫాల్ ఇష్యూనే తగ్గిపోతుంది. ఇక బాడీలో బయోటిన్ అందట్లేదు, బయోటిన్ చాలా దాంట్లో బయోటిన్ ఉంటుంది, నువ్వు ఆ బయోటిన్ ఫుడ్ నుంచి తీసుకోవచ్చు, కానీ ఇది ఒకే రోజులో జరగదు. నువ్వు రెగ్యులర్గా 1 year వరకు ప్రాపర్ మెయింటెనెన్స్ ఒక ప్లానింగ్తో రోజు చేసుకుంటూ పోతే నీ జుట్టు స్టాండర్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది ఫుడ్ ద్వారా అయితే. ఓకే థ్యాంక్ యూ. మెడిసిన్ అయితే తొందరగా రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో అయితే నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా, ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ వాడతా కొన్ని రోజులు, దాని తర్వాత మెడిసిన్ స్టాప్ చేసేసి ఫుడ్, డైట్, నువ్వు అన్నట్టు స్లీప్, స్ట్రెస్ ఇవన్నీ తగ్గించుకుంటే నువ్వు అన్నట్టు నాకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందేమో. సో అలానే సబ్స్క్రైబర్ కూడా చేస్తారేమో, చూద్దాం. సో చాలామందికి అర్థమయ్యే రీతిలో చాలా బాగా చెప్పారు బ్రో. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మళ్ళీ నేను ఇట్లానే అడుగుతూ ఉంటాను. సో మనకు కూడా నాకు తెలియని విషయాలు కూడా తెలుసుకుంటూ, సో జనాలకు కూడా అర్థమయ్యేలాగా చెప్పడం వల్ల చాలా అనేది ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు పొందుతారు. సో ఇంకేమైనా చెప్పేది ఏమైనా ఉందా? ఇంకేం లేదు. ప్రాపర్ డైట్ తీసుకుంటూ మనకు కొద్ది బాల్నెస్ ఉందంటే, ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మనకు ఎప్పుడైతే షైనింగ్ వచ్చేస్తుందో హెడ్, అక్కడి నుంచి ఎలాంటి ఆయిల్ పూసినా కూడా ఏం చేసినా కూడా 90% హెయిర్ అనేది రికవరీ అవ్వదు. దానికి ఒకే ఒక ఆప్షన్ ఏదైనా ఉందా అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషనే. మనకు తిన్గా అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఒక ఆయిల్ని వాడినా, ఒక ట్యాబ్లెట్లు వాడినా, పిఆర్పీస్ ఇవన్నీ చేయించినా రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కానీ షైనింగ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనకు ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే ఆప్షన్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత ప్రాపర్ మెయింటెనెన్స్ చేసుకుంటూ రావాలి. ఫుడ్ పరంగా కావచ్చు, లేదా మనం ఫుడ్ వల్ల కాలేదంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం వల్ల కావచ్చు. ఇవన్నిటినీ చేసుకుంటుంటేనే మన జుట్టు మన దగ్గర ఉంటుంది. ఇక ఏవైనా వీడియోస్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే చాలా వీడియోస్ అయితే మనం చేయడం జరిగింది. ఒకసారి ఛానల్ని విజిట్ అయితే మేము ఇంత చెప్పాల్సిన అవసరం కూడా లేదనమాట. మీరే మాకు చెప్పే సిచ్యువేషన్లోకి వస్తారు. సో బ్రదర్ చెప్పినట్టుగానే అందరూ ఫాలో అవ్వండి. సో మేము ఫాలో అవుతున్నాం కాబట్టి మా రిజల్ట్ అనేది 5 years అయినా సరే ఇలానే రిజల్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సో మీరు కూడా అన్నీ ఫాలో అవ్వండి. ఎప్పుడైనా హెయిర్ ఫాల్ వస్తే కంగారు పడద్దు,
జాగ్రత్తగా డాక్టర్ దగ్గరికి వచ్చి మీట్ అవి మీ సిచ్యువేషన్ ఎలా ఉంది, నాకు ఇలా బాగాలేదు ఏంటి అనేది చెప్తే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారండి. సో దానికి తగ్గట్టు మనం అన్ని ఫాలో అయ్యి మెడిసిన్స్ అనేది వేసుకుంటూ ఉంటే సో మనకి హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది, మన హెయిర్ అనేది ఎక్కడికి వెళ్ళదు, ఫాల్ అయిన హెయిర్ కూడా రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ అనేది మ్యాక్సిమం అనేది రావడం జరుగుతుంది, హెయిర్ బ్యాక్ అనేది. సో థ్యాంక్ యూ అండి. సో మంచి మంచి కంటెంట్ మేము ముందుకు తీసుకొని వస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్. బాయ్.